8:24 ఈజ్ యాజ్ క్వశ్చన్ మార్క్ ఇష్యూ 32. మళ్ళీ ఇది ఒక ట్రాప్ అమ్మ. ఎందుకంటే చూడగానే జనాలు ఏం చేస్తారంటే, సార్ ఇక్కడ నుంచి ఇక్కడ సార్ కరెక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇంటూ 3 సరిపోయింది చూసారా, 8th టేబుల్ వస్తే సార్ ఆన్సర్ అయిపోయినట్టే అని ఫీల్ అవుతారు. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇంటూ 3 చేస్తే వస్తుంది అనుకుంటారమ్మా. ఓకే, క్వశ్చన్ మార్క్ ఇంటూ 3 32 రాస్తారమ్మా. ఇంతవరకు బానే ఉంటుంది. 3 ఇటు పంపిస్తే బై 3 రాస్తారు, బానే ఉంటుంది. 3 కొట్టేస్తే మాత్రం గోపు గుయ్యమంటుంది. కొట్టారు కదా, రైట్. 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందంటే 10.66 వస్తుంది. ఒక డెసిమల్ వచ్చినప్పుడే మనం డిసప్పాయింట్ అవుతాం. ఆప్షన్స్‌లోనేమో డెసిమల్ లేకుండా 10 ఒకటే ఉంది, పెట్టేద్దామా వద్దా? డైలమా ఏముంది, 10.6 కదా, ఆడు అప్రాక్సిమేట్ ఇచ్చుంటాడు, పాపం ఎగ్జామ్లో తప్పించాడేమోలే అనే ఫీల్డ్లో పెట్టేస్తారు. బట్ దట్ ఈస్ నాట్. ఓకే, క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8:24 ఈజ్ యాజ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ టు 32. అవునా? 2, 4 ఉన్నాయి కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 into 4 8. అవునా కాదా? 2 into 4 ఎంతమ్మా? 8. అంటే 32 ఉంది కదా, డిజిట్స్ ఎంత? 3, 2 మల్టిప్లై చేస్తే ఎంత? 3 2s are 6. అంటే ఆన్సర్ ఎంత అంటే 6 ఉందేమో చూడండి, చక్కగా ఉంది. చాలా మంది ట్రాప్లో బట్టి 10 పెట్టేస్తారమ్మా. ఆన్సర్ ఏంటి అంటే 6 ఇస్ ద ఆన్సర్. అండర్స్టూడ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే ఇలా ట్రాప్ చేస్తాడు ఎగ్జామినర్ మనల్ని. ఓకేనా? మన మైండ్ సెట్ని వాడు గ్రాప్ చేస్తాడు, మన అటెన్షన్ డ్రా చేస్తాడు. డ్రా చేసి మనం వెళ్ళిపోయామనుకో పోయినట్టే. బీ కేర్ఫుల్ విత్ ఇట్. ఓకే.